నమస్తే. సత్యార ప్రకాశము ఏకాదశ సముల్లాసము, దీని యొక్క అనుభూమిక అని చెప్పేసి దయానంద సరస్వతి ఈ ఏకాదశ సముల్లాసము అంటే ఏంటి, ఈ ఇంతవరకు గడిచినటువంటి 10 సముల్లాసములో దాన్ని పూర్వార్ధముగా, ఈ మిగిలినటువంటి 4 సముల్లాసములను ఉత్తరార్ధము అని, దానికి ఈ ఉత్తరార్ధానికి అనుభూమిక ఈ 4 సముల్లాసాలలో ఏమున్నది అనే విషయాన్ని చెప్తున్నారు. చూడండి. 5000 సంవత్సరములకు పూర్వము వేదమతము తక్క మరి యొక్క మతము లేదని సిద్ధమైనది. ఏలయనగా వేదోక్తములైన సర్వ విషయములు విద్యకు అవిరుద్ధములై ఉన్నవి. వేదముల అప్రవృత్తి కారణముగా మహాభారత యుద్ధము జరిగినది. వేదముల అప్రవృత్తి వలననే భూగోళమున అవిద్యాంధకారము విస్తృతమై మనుషుల బుద్ధి భ్రమయుక్త మగుట వలన ఎవరి మనస్సునకు తోచినట్లు వారు నానావిధ మతములను ఆరంభించిరి. ఆ మతములు అన్నింటిలోనూ 4 మతములు, పురాణి, జైని, కిరాని, కురాని, పురాణ మతము, జైన మతము, క్రైస్తవ మతము, మహమ్మదీయ మతము అను వేద విరుద్ధ మతములు ప్రచలితములు కాదొడగెను. ఈ కిరాని అంటే ఏంటి? కురాని అంటే ముస్లింలు, పురాణి అంటే పురాణాలు నమ్మేటువంటి పౌరాణికత అంతా పురాణి. కిరాని అంటే క్రైస్తవం ఆచార్జీ. క్రైస్తవం అదేలా కిరాని, అదే అంటే కురాణ. అదే క్రైస్తవం అనే వచ్చింది కదా, క్రైస్తవం అనే పదం వచ్చింది ఇక్కడ. అదే కిరాని అన్నదానికి క్రైస్తవానికి ఎలా వర్తిస్తుంది? కిరాని అన్న దాంట్లో క్రైస్తవం ఏమున్నది? ఆచార్జీ నాకేమనిపిస్తుంది, కిరాని అనేది పార్సీ మతాన్ని ఉద్దేశించి అన్నాడేమో అని అనిపిస్తుంది నాకు. పార్సీ ఇప్పుడు ఏంటంటే పురాణి అన్నదానికి వ్యాఖ్యానం పురాణ మతము, జైని అన్నదానికి జైన మతము, కిరాని అన్నదానికి క్రైస్తవ మతము, కురాని అన్నదానికి మహమ్మదీయ మతము అని చెప్తున్నాడు. మరి ఈ కిరాని అన్నదానికి క్రైస్తవానికి సంబంధం ఏంటన్నది నాకేం తెలియదు. పురాణి అని కూడా 2 సార్లు వచ్చింది కదా ఆచార్య. ఆచార్య కిరాని అంటే కిరస్థానీయులు అంటారు కదా, ఈ రకంగా అది కావచ్చు. సరే కిరస్థానీయులు అన్నదానికి కిరాని కావచ్చు. విన్నాను కిరాని అనే, కిరస్థానీయులు అన్న పేరు విన్నాను కానీ కిరాని అనేది సరే అనేటువంటి ఒకటేనేమో కదా ఆచార్య. కిరస్థాన్లు అయినా క్రైస్తవులు అన్న ఒకటే కదా? ఒకటే. వేద విరుద్ధ మతములు ప్రచలితములు కాదొడగెను. ఇవన్నీ ఒకదాని వెంట మరి ఒకటి వెలిసినవి. ఇప్పుడు ఈ మతముల శాఖలు సహస్రము కంటే ఎక్కువయే ఉండును. ఈ సర్వమతవాదులు వీరి శిష్యులు మిగిలిన వారెల్లరూ కలిసి సత్యాసత్యములను విచారించుటలో ఎక్కువ శ్రమగా కుండుటకే ఈ గ్రంథము వ్రాయబడినది. సత్యాసత్యములను విచారించుటలో ఎక్కువ శ్రమ కలగకుండుటకే ఈ గ్రంథము వ్రాయబడినది. అంటే సరళంగా అరటిపండు కొలిసి చేతిలో పెట్టినట్టుగా ఆ రకంగా స్పష్టం చేస్తున్నాను. సత్య మత మండనము, అసత్య మత ఖండనము ఎల్లరకు తెలుపుటయే ప్రయోజనముగా ఇందు చేయబడినవి. నా బుద్ధి కొలది, నా విద్యానుసారము ఈ 4 మతముల మూల గ్రంథముల అవలోకించుట వలన నాకు బోధపడినంత అందరి ఎదుట నివేదించుటయే ఉత్తమమని ఊహించితిని. దీంట్లో స్పష్టంగానే ఉన్నది కదా. అవునాచార్య.
ఏలయనగా గుప్తమైన విజ్ఞానము మరల లభించుట సహజం కాదు. పక్షపాతము వదిలి ఈ గ్రంథమును చదువుట వలన సత్యాసత్య మతములెల్లరకు తెలియగలవు. ఎల్లరకు అంటే అందరికీ. పిమ్మట వారి వారి తెలివి కొలది సత్యమతమును గ్రహించుటయును అసత్యమతములను త్యజించుటయును వారికి సులభమగును. వీనిలో పురాణాది గ్రంథములను బట్టి శాఖాశాఖాంతర రూపములను పొంది ఆర్యావర్త దేశమునందు ప్రచలితమయ్యున్న మతముల గుణ దోషములను సంక్షిప్తముగా ఈ 11వ సముల్లాసమున కనపరుచుచున్నాడను అంటే తెలుపుతున్నాను. ఒకనికి హాని కలగజేయుట గాని ఒకరితో విరోధము పూనుట గాని నా అభిప్రాయము కాదు. కానీ సత్యాసత్య నిర్ణయము చేయించుటయు నా పని కావున నా ఈ కార్యము ఉపకారకమని ఎన్నకపోయినను విరోధము మాత్రము చేయకుడు. అంటే మీరు ఉపకారమని గుర్తించకపోయినా సరే, కానీ విరోధం మాత్రం పెట్టుకోవద్దు, తప్పుగా మాత్రం భావించొద్దు అనేది అభిప్రాయం. ఎంచక ఈ రీతినే మనుషులందరూ న్యాయ విచక్షణ కలిగి వర్తించుట అతి ఉచితము. మనుష్యుడై పుట్టినది సత్యాసత్య నిర్ణయము చేయించుటకే కాని వాద వివాదములొనర్చుచు విరోధము పూనుటకు గాని కలిగించుటకు గాని కాదు. ఈ మతాంతరముల వివాదముల వలన జగత్తునందు ఇంతవరకు పుట్టినట్టియు ఇప్పుడు పుట్టుచున్నట్టియు ఇక ముందు పుట్టబోవు నట్టియు అనర్థములను పక్షపాతరహితులైన విద్వాంసులు ఎరుంగా సమర్థులు. అంటే వాళ్ళు విద్వాంసులు తెలుసుకోగలరు. ఈ మనుష్య జాతిలో మిథ్యా మతాంతరముల పరస్పర విరుద్ధ వాదములు దూరము కానంత వరకు అన్యోన్యానందము కలగజాలదు. అంటే అన్యోన్యం అంటే ఒకరి పట్ల ఒకరికి ఓహో దీని అభిప్రాయం ఇదా, ఓహో ఇది ఇలాగా అనేటువంటి అన్యోన్యం ఆనందం అనేటువంటిది కలగజాలదు. కావున మనుషులమగు మనమందరమును, అందులో ముఖ్యముగా విద్వజ్జనులను ఈర్ష్యాద్వేషములను వదిలి సత్యాసత్య నిర్ణయము చేసి సత్యగ్రహణమును అసత్య పరిత్యాగమును చేయింపగోరుట అసాధ్యము కాదు. అంటే ఉన్నట్టుగా చెప్తే అది వారి ఇష్టం. కాకపోతే విద్వాంసులైనటువంటి వారు ఉన్నట్టుగా చెప్పాలి అనేది అభిప్రాయం. ఈ విద్వాంసుల విరోధమును బట్టియే అందరును విరోధమును వలలో తగులుబడి ఉన్నారనుటలో సందేహము లేదు. ఓంప్రకాష్ చెప్పేది కూడా అదే కదా. ఇన్ని రోజులు ప్రసంగానుసారంగా చెప్తున్నటువంటిది ఏంటంటే సమాజం ఈ రకంగా తప్పుదో పడుతున్న దానికి కారణం సమాజంది కాదు, అజ్ఞానముది అంతకంటే కాదు. దీనికి మూల కారణం విద్వాంసులు అనబడేటువంటి వారు, ఆచార్యులు అనేటువంటి వారు, పండితులు అనేటువంటి వారు ఎప్పటికప్పుడు ఉన్నట్టుగా స్పష్టంగా ప్రజల ముందు విప్పి చెప్పాలి. వీళ్ళు చెప్పకపోవడం వల్ల ఆ ప్రజలు వారి బుద్ధి అనుసారంగా ఎవరి మనసుకు నచ్చింది వారు ధారణ చేసుకున్నారు, భ్రమపడుతూ ఉన్నారు. కాబట్టి సమాజం తప్పుదోవలో ఉన్నది అనేది అభిప్రాయం. రాజమన్నమ్మ గారు పట్టుకుంటున్నారా? ఓం నమస్తే ఆచార్య. వింటున్నాం ఆచార్య. అదే కానీ స్వార్థపరత్వమునకు లోబడక అందరి ప్రయోజన సిద్ధి కొరకు పాటుపడదలిచినచో ఐకమత్యం ఇప్పుడు కూడా కలగవచ్చును. ఏంటంటే అందరూ ఇప్పుడు మన ఛానల్ గురించి ఇబ్బంది ఏంటంటే
మనము పేరు పెట్టుకొని వైదిక ధర్మ ప్రచారం చేస్తున్నాం, కానీ ఆ పేటెంట్ చేసుకున్న వారు కూడా వైదిక ధర్మ ప్రచారమే చేస్తున్నారు. కానీ నేను పేటెంట్ చేస్తున్నాను కదా, నేను ఎవరికి హక్కు ఇవ్వను, నా పేరు ఎవరు వాడడానికి వీలు లేదు, వాడితే నేనే వాడాలి లేకపోతే వాడకూడదు అని చెప్పేసి వారు నేరారోపణ చేస్తున్నారు. నేరారోపణ చేస్తున్నప్పుడు వాద వివాదాలను యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఛానల్కు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు మీ వాద వివాదాలను మీరు వ్యక్తిగతంగా పరిష్కరించుకుంటేనే మీకు ఇద్దరికి అనుమతిస్తాం అని చెప్పేసి ఆపుతున్నారు అన్నట్టుగా. ఇప్పుడు ఆపాల్సింది ఎవరంటే వారైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, పేటెంట్ హక్కు కలిగి ఉన్నారు కాబట్టి వారికి అనుమతి ఉంటుంది, మనకు లేదు, అది సంగతి. అందుకని ఆగిపోతుంది. ఇవన్నీ మనం ఎంత సరళంగా స్పష్టంగా వెళ్ళాలనుకున్నా దానికి సరళమైన వారికి సహజమైనటువంటి వారికి దారి లేదు. కుట్రలు కుతంత్రాలు పక్షపాత వైఖరి స్వార్థ బుద్ధి ఉన్నవారిదే నడుస్తుంది. అర్థమవుతుందా సువత్సలమ్మ గారు విషయం అంతా? ఇలా పరిస్థితి. మరి అందరూ కొద్దిగా చొరవ తీసుకుంటే సులువైపోతుంటది పరిస్థితి. దీనికి కావలసిన ఉపాయములను అంటే దీనికంటే ఐకమత్యానికి కావలసినటువంటి ఉపాయములను ఈ గ్రంథము చివర వ్రాయగలవాడను. అంటే వ్రాయగలవాడను కాదు, వ్రాస్తాను, వ్రాయబడును రాయగలను అని కూడా వాడచ్చు. అంటే దాని అభిప్రాయం ఏంటంటే ఇదంతా ఇతరుల అభిప్రాయము, ఆ చివర వ్రాయబడేటువంటిది నా సొంత అభిప్రాయం కాబట్టి ఆ పేరేం పెట్టాడంటే స్వమంతవ్య అమంతవ్య. స్వ అంటే నా యొక్క, తన యొక్క, దయానంద సరస్వతి యొక్క మంతవ్యం, అతను ఏమి అంగీకరిస్తున్నాడు ఏమి అంగీకరిస్తలేడు, తన సొంత నిర్ణయాన్ని ఆ చివరికి స్వమంతవ్య అమంతవ్య ప్రకాశంలో చేస్తాడు. అది సర్వశక్తి మంతుడగు పరమాత్మ మనుషులందరూ ఒక్క మతమునే అవలంబించునట్టి ఉత్సాహమును వారి ఆత్మలందు ప్రకాశింపజేయును కాక. విద్వద్వర శిరోమణులకు వివరములతో పని లేదు. ఇక ఇది నేను ఏదైతే ఈ 4 సముల్లాసములలో చెప్పాలని అనుకున్నానో దాని సారాంశం అంతా ఇదే. ఎవరైతే తెలివిగలవారు ఉంటుంటారో, విద్వాంసులు అనబడేటువంటి వారు, బుద్ధితో యోచించేటువంటి శిరోమణులు ఎవరైతే ఉన్నారో, ఇంతకంటే వివరణంగా చెప్పాల్సినటువంటి పని లేదు. సూక్ష్మంలో మోక్షం, నేను సారాంశం అంతా చెప్పాను అనేది అభిప్రాయం. ఇప్పుడుగా 11వ సముల్లాసం ప్రారంభిస్తే ఆర్యావర్తీయ అంటే ఆర్యావర్త దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి మత ఖండన మండనములు. ఇక్కడ ఒకసారి భూమికలో చివరిలో ఈ వాక్యం ఒకసారి దీని మీద దృష్టి పెట్టాలి. ఏంటంటే సర్వశక్తి మంతుడగు పరమాత్మ మనుషులందరూ ఒక్క మతమునే అవలంబించునట్టి ఉత్సాహమును వారి ఆత్మలందు ప్రకాశింపజేయును. ఇదే కదా తల్లిదండ్రులు కోరుకునేది. తన పిల్లలందరూ పరస్పరము ప్రేమగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి, ఒక్క దగ్గర ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, గురువు శిష్యుల అందరూ కలిసి ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఆశ్రమ వాసులు అందరూ ప్రేమగా ఉండాలి అని సంస్థాపకులు కోరుకునేటువంటిది, కుటుంబంలో తల్లిదండ్రులు కోరుకునేటువంటిది, రాజ్యంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వారు కోరుకునేది అంతా ఇదే కదా. అవునాచార్య, ఇదే కోరుకుంటాం. అది ఆ రహస్యం. అందుకని ఆ ఐకమత్యం స్థితికి రావాలి అని అంటే అప్పుడప్పుడు ఏమంటారంటే స్త్రీ ఈ గృహిణి పాత్ర పోషించాలి. గృహిణి పాత్ర ఏంటంటే అన్నము వండేటప్పుడు బియ్యంలో రాళ్ళేరడం, మేరిగలేరడం చేస్తుంటది కదా. దయానంద సరస్వతి చేసేటువంటిది అటువంటిది. ఇప్పుడు మన ఆర్యావర్త దేశంలో ఉన్నటువంటి మతాంతరముల యొక్క
ఖండనమన్న విషయంలో చూద్దాం. ఇప్పుడు ఆర్యావర్త దేశమున ఉండు ఆర్యుల మత ఖండనము మండనము చేయుదుము. ఈ ఆర్యావర్త దేశమునకు సదృశమైన మరి ఒక దేశము భూగోళమున లేదు. కావున ఈ భూమిని సువర్ణ భూమి అందరు. దీనిని చూసి నరేంద్ర మోదీ గారు అన్నారన్నట్టుగా వారి పదము తప్పుగా రావడం వల్ల ఆ పదము విరమించుకోవడం జరిగింది. ఏమన్నాడంటే నరేంద్ర మోదీ మే ఇస్ దేశ్కు స్వర్గ బనా దూంగా అని అన్నాడు. దేశాన్ని స్వర్గం చేస్తాను అని చెప్పేసి అన్నాడు. దాని మీద కామెడీ ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు భారతదేశంలో ఉంటే భారతవాసులు అనబడుతున్నాం, మరి స్వర్గం చేస్తే మీరు స్వర్గవాసులు అనబడతాం కదా. దాని అర్థం ఎక్కడికి పోయిందో చూడండి. వారు అన్న ఉద్దేశం వేరు, కానీ సమాజంలో దాన్ని అది స్వీకరించింది వేరు ఉద్దేశం. అది రహస్యం అన్నట్టు. కావున ఈ భూమిని సువర్ణ భూమి అందరూ. ఇక్కడ సువర్ణాది రత్నములు ఉత్పన్నములగును. కావుననే సృష్టికి ఆది యందు ఆర్యులు ఈ దేశమునకు వచ్చి వసించిరి. అందువలననే ఇంతకు పూర్వము సృష్టి విషయమున ఉత్తమ పురుషులను ఆర్యులనియు ఆర్యుల కంటే భిన్నులైన మనుషులను దస్యులను చెప్పి ఉంటిమి. ఇక్కడ ఒక రహస్యము మన ముందు నుంచే జబదాటిపోతుంది. దాని మీద దృష్టి పెట్టాలి. భూగోళములో ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, సృష్టికి ఆది యందు అంటే సృష్టి ఆరంభములో. ఇప్పుడు ఏంటంటే ఒకతను పెళ్లి చేసుకొని సంతానం కానీ తన కుటుంబాన్ని నడుపుతున్నప్పుడు పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు ఆ ఇంటిలో స్థలం సరిపోకపోతే ఇంకొక గది కట్టుకోవడం, ఇంకొక ఇల్లు కట్టుకోవడం, ఇంకొక చోట ఏర్పడడానికి మొట్టమొదట ఎట్లయితే కొద్దిగా దూరం అవుతుంటారో ఆ రూపకంగా ఆది మానవుడు మానసరోవరం టిబెట్లో అక్కడ పుట్టిన తర్వాత అక్కడి నుంచి వెలువడినటువంటి వారు అంటే ఎప్పుడైతే మనము ఈ రహస్యాన్ని వనభోజనాలకు పోయేటప్పుడు మనందరి ముందు దృష్టాంతంగా కనబడుతుంటది ఏంటంటే, ఒక రకమైనటువంటి స్వభావం గలవారు, ఒక రకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వారు, ఒక రకమైనటువంటి కులము వారు, ఒకే రకమైనటువంటి ఈ మాటలు మాట్లాడుకునేవారు ఒక చోట ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది గమనించండి. వనభోజనాలకు పోయినప్పుడు అందరు ఎవరికి ఇల్లు ఉండదు కదా. ఏ చెట్టు కింద ఎవరు ఉండి అక్కడ అందరూ వంటలు వార్పు చేసుకొని తిని వస్తుంటారు కదా. ఆ రకంగా వాళ్ళ ఇల్లు అయితే ఒకరిల్లు ఒక చోట, ఒకరిల్లు ఒక చోట, ఎక్కడెక్కడో ఉంటుంటారు. కానీ ఇక్కడ వనభోజనానికి వచ్చినప్పుడు మాత్రం ఒకే రకమైన స్వభావం గలవారు ఒక దగ్గర ఉండడానికి, పక్కన ఉండడానికి ప్రయత్నిస్తారు. అవునా కాదా? ఆ రకంగా సృష్టికి ఆది యందు ఆర్యులు ఈ దేశమునకు వచ్చేరి. ఈ దేశమునకు వచ్చేరి అనే పదం సరిగా లేదు. ఈ భూభాగమునకు వచ్చిరి అని ఉండాలి. ఇప్పుడు ఈ దేశమునకు వసించిరి అంటే అర్థం ఏమొస్తుందంటే, ఈ ఆర్యులు ఇక్కడికి వచ్చే కంటే ముందే దేశము పేరుగాంచినది, ప్రసిద్ధమై ఉన్నది. ఆ తర్వాత ఆర్యులు వచ్చారు అనే పదం అభిప్రాయం వస్తుంది. కానీ ఈ అభిప్రాయాన్ని ఖండన ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడనే ఈ వాక్యం ఆరంభంలోనే. కావునని సృష్టికి ఆది యందు, సృష్టికి ఆది యందు దేశం ఎక్కడ ఉంటుంది? అదే ఈ వాక్యంలోనే ఇప్పుడు ఎవరెవరైతే ఆర్యులు ఈ దేశంకి వచ్చారు, దండెత్తి వచ్చారు అని ఏదైతే చెప్తున్నారో దానికి ఈ శబ్దము ఆర్యులు ఈ దేశమునకు వచ్చి వసించిరి
అనేది వారికి ఆధారం దొరుకుతుంది, ప్రమాణం దొరుకుతుంది. కానీ ఈ అభిప్రాయాన్ని ఖండన చేసేటువంటిది సృష్టికి ఆది అందు. సృష్టికి ఆది అందు ఏ దేశం ఉంటుంది? ఎక్కడ ఏ దేశం ఉన్నది భూభాగం? ఏది లేదు. అదే ఇది ఆలోచించారు వాళ్ళు. ఆర్యులు ఈ దేశానికి వచ్చారు అనేది మాత్రం ఒక్కటి పట్టుకుంటారు. అందుకే ఇది మనం కళ్ళ ముందు నుంచి పోతుంది, దీని మీద దృష్టి పెట్టాలి. ఇది అనేక సార్లు ప్రతి ఒక్కరు చర్చ చేస్తుంటారు కాబట్టి దీన్ని రేఖాంకితం చేసుకోండి. సృష్టి ముందు అనేది అది ఉంటే ఇది దీని అర్థం వేరేది రాదు ఆచార్య. ఇంకా అమ్మ సృష్టికి ఆది అందు అంటే ఆది అంటే ఆరంభమే కదా అమ్మగారు. అనేటటువంటిదే అది ఆర్యులు ఈ దేశము అనేది ఉండొద్దు, ఈ భూభాగము అంటే అయిపోతుంటాయి. ఈ దేశం అని పేరు పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు అదే సూటిగా కళ్ళకు దొరికిన శబ్దాన్ని పట్టుకుంటారు కదా. చూసారా, ఆర్యులు ఈ దేశానికి వచ్చారు, దండెత్తి వచ్చారు అని. సృష్టి ఆరంభంలో ఏ దేశము లేదు, అంత ఆర్యావర్తమే కదా. మళ్ళీ ఆర్యావర్తం అంటారు. ఆర్యావర్తం లేదు, ఏది లేదు. ఆర్యావర్తం కూడా ఉండదు కదండి. ఇప్పుడు వనభోజనానికి పోయినప్పుడు ఏం చేస్తామంటే మనకు నచ్చినటువంటి వాళ్ళు, మనకు ఎవరితో ప్రేమగా భావాలు పంచుకుంటూ ఉంటాము. మంచి మంచి వారు మనం అంతా ఒక దగ్గర చేరుదామని చెప్పేసి పోయేటప్పుడే అనుకుంటారు మనం అంతా ఫలానా చోట ఉందాం అని. అక్కడికి వెళ్ళి అనుకుంటూ వస్తుంటే ఎవరైనా దూరం అక్కడ కదా ఇక్కడ అని చెప్పేసి తన పక్కకు వాళ్ళని కూడా ఉండడానికి అడుగారా? పిలుచుకోరా? అవు ఆ రకంగా వచ్చి చేరినటువంటి వారు, ఆ రకంగా ఆ స్వభావం కలిగినటువంటి వారు, ఆర్యుల స్వభావం కలిగినటువంటి వారు అనాలి. కానీ ఆర్యులని వాళ్ళ ముద్ర వేస్తారు. పుట్టుకతోటి వాళ్ళు భూమిలోంచి ఆర్యులను పుట్టారా? మళ్ళీ ఇది ఈ భూమి ఈ దేశమునకు వచ్చిరి, ఈ దేశమునకు కాదు, ఈ భూభాగము అంటే చాలా బాగుంటుంది. ఇంకా స్పష్టంగా ఎలా ఉండాలి అంటే ఈ భూభాగమునకు వచ్చిన వారు ఆర్యులు అనబడుచున్నారు అంటే ఇంకా స్పష్టంగా ఉంటది. ఏది మాట్లాడరు. భీమరావు గారు, సూర్యప్రకాష్ గారు అర్థం కావట్లేదా? అవుతుంది, రోజుగా అర్థం చేసుకుంటున్నాం. సృష్టి ఆది అందు ఉత్పన్నమైనప్పుడు మానవులు ఇక్కడ నివాసానికి అనుకూల యోగ్యత ఉంటే అక్కడ వెళ్ళిపోయారు అని. ఈ భూభాగంకు వచ్చిన వారు, ఈ భూభాగముకు వచ్చి నివసించిన వారు ఆర్యులు అనబడుతున్నారు అంటే బాగుంటుంది. ఎలా ఉండాలి? దేశము ప్రదేశం ఒకటిగా ఆచార్జీ. ఈ ప్రదేశం దేశము ప్రదేశం ఇప్పుడు ఒకటి ఏమంటారంటే దేశము అంటే విశాలము, ప్రదేశం అంటే దాంట్లో కొంత భాగం. వారు చెప్తున్నాడు దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అన్నారు కదా. ఇక్కడ దేశం శబ్దాన్ని ప్రయోగిస్తున్నాడు. ఆర్యులు ఈ దేశమునకు వచ్చి వసించిరి. ఇది సరైనటువంటి వాక్యం కాదు. ఇది విద్వాంసులు సత్యారి ప్రకాశం ఇన్ని రకాలుగా చేస్తున్నారు కదా, దాన్ని సంపాదన చేయాలి. ప్రాంతం ఆచార్జీ రాసుకోండి. ఎందుకు రాసుకుంటేనే దృష్టికి వస్తుంది కదా. మనం చెప్పడానికి కానీ ఎవరైనా మనకు చూడు మీ సత్యారి ప్రకాశంలో దయానంద సరస్వతి రాశాడని మనకు అంటుంటారు కదా, వాళ్ళకు చెప్పడానికి మన దృష్టికి వస్తుంది కదా రాసుకుంటే. రాయొచ్చు కదా భూభాగమునకు వచ్చి వసించిరి అని రాయొచ్చు కదా ఆచార్య. వచ్చి ఈ ప్రాంతం ఈ ప్రదేశం ఇలా ఎలా ఉండాలంటే సృష్టికి ఆది అందు ఈ భూభాగమునకు వచ్చి వసించిన వారు అనేవాళ్ళు అనేవారు అనబడుతున్నారు అనాలి.
అనబడుతున్నారు. అనబడుతున్నారు అనాలి, కానీ అంటున్నారు అంటే అనేవాళ్ళు ఇంకా మనకంటే ముందే ఉన్నారు అన్నట్టే కదా. వచ్చి వసించిన వారిని ఆర్యులు వచ్చి వసించిన వారు అనబడుతున్నారు, అనబడుతున్నారు అంటే వారికి ఒక ప్రత్యేక గుర్తింపు. ఇప్పుడు ఆ వనభోజనాలకు పోయిన దగ్గర వీళ్ళు ఈ కులం వారు, వీళ్ళు ఈ కులం వారు అని చెప్పేసి ఫలానా ఫలానా అని చెప్పేసి గుర్తించబడతారు కదా ఆ రకంగా. ఆచార్య వివిధ భూభాగములకు వెళ్ళిన వాళ్ళు వివిధ సంస్కృతులతో విలసిల్లిండ్రు. అవును, అది ఆ రకంగా ఆ వివిధత్వంలోనే ఇది ఆర్యత్వం ఒకటి అంతే. ఇది పాట కూడా ఉంది ఆచార్య, పాట కూడా ఉంది ఇది భూభాగమైన అనేది భారతదేశం అనే పాటలా. చరణం చెప్తే బాగుంటది కానీ నానబెడితే ఏం బాగుంటది అమ్మగారు. అవును, పాట కూడా ఉంది అంటున్నా ఆచార్జీ. మళ్ళీ అదే సాగతీస్తుంటారు, ఆ చరణం చెప్తే అయిపోతుంది కదా. అది గుర్తుకొస్తలేదు ఆచార్య. సరే, భూగోళమున ఉన్న దేశములన్నీయు ఈ దేశమును ప్రశంసించుచున్నవి. అది ఇప్పుడు దయానంద సరస్వతి వచ్చిన తర్వాత తాను చూసి ఈ విషయాన్ని చెప్తున్నాడు. అంతేగాని సృష్టి ఆది యందు వీళ్ళు ఆర్యులంతా ఒక దగ్గర చేరారని వాళ్ళను ఆర్యులు అనార్య మరియు పరసవేది అను మరి ఒకటి ఉన్నట్లుగా ఆశలు పెట్టుకొనిచున్నారు. పరసవేది మణి పరసవేది అనే మణి ఉండుట అనిత్యము, అంటే అటువంటిది ఏది ఉండదు అని. అదేమంటారంటే పట్టిందల్లా బంగారమే అనేది ఉంటది కదా. ఆ పట్టిందల్లా బంగారమే అనే శబ్దము, ఆ అభిప్రాయం రావడమే పరసవేది అంటుంటారు. ఆచార్య పరసవేది అనేది ఉచితమైన పదమా, లేకపోతే స్పర్శవేది అనేది ఉచితమైన పదమా? ఇక్కడ పరుసవేది అంటున్నాడు కదా. అవును, దీన్ని హిందీలో పారస్మణి అంటారు. పారసమణి అని అది ఒక రత్నం. దాన్ని ఏంటంటే ఇనుము పక్కన పెడితే ఇనుము అంతా బంగారం అవుతుందని చెప్పేసి దాని అభిప్రాయం. అలా గనుక పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి మణి గనుక ఉంటే దాన్ని అన్వేషించేవారు దానికోసం ఈ యొక్క ఇప్పుడు ఏంటంటే గనులు ఉన్నాయని చెప్పేసి తవ్వుతున్నారు కదా, దానికోసం చేసేవారు కదా. ఇప్పుడు ఈ కాయ కష్టం వ్యాపారం ఎందుకు చేస్తారు? అందుకని దాన్ని ఖండిస్తున్నాడు దయానంద సరస్వతి. ఇంకోటి హిందీలో పారసం అంటే తెలుగులో పాదరసం కదా ఆచార్య. పాదరసము వేరు, పరుసవేది వేరు. అవును, పారసని పదానికి తెలుగులో పాదరసం అని అర్థం కదా. పరుసవేది అదే దాని ఒక స్వతంత్ర పదము, స్వతంత్ర పదార్థము. పాదరసం అనేది ఇప్పుడు కూడా ఉంది కదా, దాంతో రకరకాలుగా వినియోగిస్తున్నారు, ప్రయోగిస్తున్నారు. కానీ పరుసవేది అనేటువంటిది నా పేరు వినడం వరకే కానీ నేను ఇంతవరకు చూడలేదు. మరి ఎక్కడ ఎవరు కూడా చూడలేదు దాన్ని. భీమరావు గారు చెప్పండి. ఇప్పుడు కూడా వెతుకులాటలో ఉన్నారు ఆచార్య. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కొందరు నదుల వెంబడి వెళ్తే వజ్రాలు దొరుకుతాయని వేటాడుతారు. వజ్రాలు దొరుకుతాయి, వజ్రాలు అది చూడడం జరిగింది. అన్ని నిజమే, వజ్రాల దాంట్లో, రత్నాల దాంట్లో, ముత్యాలు అన్ని. చెప్పండి ప్రభాకర్ గారు. పరసవేది అనే పదము ఒక వస్తువు కాకుండా ఇది ఒక మహత్యమైన విషయం గురించి దాన్ని పోల్చడం అన్నట్లు. పరసవేది అంటే ఒక అయస్కాంతం లాగా, భారతదేశం ఒక మహత్యం గల దేశం అని పోల్చడానికి పరసవేది అని ఒక పవర్ఫుల్ ఐటమ్ అయస్కాంతం లాగా. ఇప్పుడు సూర్యప్రకాష్ గారు, అయస్కాంతం ఏం చేస్తుంది? అయస్కాంతం ఆకర్షిస్తుంది కానీ దాని ఉనికిని, దాని స్వరూపాన్ని మార్చదు కదా. అవును,
అది ఈ పరసవేది యొక్క అభిప్రాయం ఏంటంటే ఇనుమును బంగారం చేస్తుంది. అదే స్వరూపం మారిపోతుంది కదా, దాని విలువ మారిపోతుంది కదా. అంటే అది కేవలం అలంకారప్రాయమైన పదం, అది పక్షాలు ఉండకుండొచ్చు. ఆచార్య పట్టిందల్లా బంగారం అవుతుంది అని అది అట్లా అది దేశం యొక్క గొప్పతనం తెలపడానికి ఉపయోగించే పదం. అదే సరే, సత్యం. పరసవేది మణి ఉండుట అనిత్యం, కానీ ఆర్యాదేశమే నిజమైన పరసవేది. ఇగో ఇది దేశం యొక్క గొప్పదానాన్ని చెప్పడానికి. పరసవేది అను ఈ దేశమును లోహరూపముగు దరిద్రులైన విదేశీయులు స్పృశించగానే సువర్ణమనగా ధనాఢ్యులగుతున్నారు. అబ్బా, ఎంత మంచిగా రాశాడు. అందుకనే మన దేశం మీద ఎంతో మంది దండెత్తి వచ్చి కొల్లగొట్టపోయారు కదా. ఒంటెలు మరియు ఎంతో గుర్రాల మీద ఎంతో సోమనాథ మందిరాన్ని కొల్లగొట్టి గజని 17 సార్లు దండయాత్ర చేసి దోసుకుపోయింది. సరే, సమయం అతీతమవుతుంది కాబట్టి ఇక్కడ కాకుండా ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్సంగంలో మనం సత్యార్థ ప్రకాశం ఒక 10 అధ్యాయాలను పూర్తి చేసుకున్నాం. తర్వాత కొత్త అధ్యాయంలో ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఉత్తరార్ధంలో ఏకాదశ సముల్లాసాన్ని ప్రారంభించుకున్నాం. దీంట్లో మనం భూమికలో విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. మతాంతరాల గురించి ఈ ఉత్తరార్ధంలో తెలుసుకోవాల్సి ఉంటుందని, ఆర్యావర్తీయ మత ఖండన మండలం గురించి ఈరోజు విషయాలు మనం తెలుసుకున్నాం. భారతదేశం ఒక స్పర్శవేది అనే విషయం, భారతదేశంలో ప్రపంచంలోని ఒక గొప్ప దేశం అనే విషయానికి ఆ పరసవేది అనే పదాన్ని మనం ఇక్కడ ఈరోజు ఎపిసోడ్లో విన్నాం. కాబట్టి ఈ ఎపిసోడ్ను మనం అందరికీ లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. ఈ విషయాలన్నీ అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఇంకేమైనా సందేహాలు ఉంటే దీంట్లో మనం ప్రశ్నలు కామెంట్లో రాసి అత్యధిక జ్ఞానాన్ని పొందాలని కోరుతున్నాను. ఈరోజు వైదిక సంధ్య భాగ్యలక్ష్మ గారిది ఉంది. మరి వారు ఉన్నారా? లేని పక్షంలో ఇంకెవరైనా తీసుకోవచ్చు. రాజమణమ్మ గారు జయిస్తారా? మైక్ బంద్ అండి రాజమణమ్మ గారు. ఆచార్జీ ఎన్నో ఉన్నారు అన్నారు కదా పాట ఇది. ఇగో స్వర్ణ భూమివమ్మ, స్వర్ణ శివమమ్మ, పూత చరితవమ్మ, పుణ్యభారతి, రత్నగర్భవమ్మ, రమ్యసీమవమ్మ, భాగ్యరాశివమ్మ, భవ్యభారతి. ఇది ఇందులో ఉన్నది 5 చరణం అని చెప్పిన ఆచార్జీ. అదే స్పర్శవేది. పర్శవేది. స్వర్ణభూమివమ్మ, స్వర్గసీమవమ్మ, పూతచరితవమ్మ, పుణ్యభారతి, రత్నగర్భవమ్మ, రమ్యసీమవమ్మ, భాగ్యరాశివమ్మ, భవ్యభారతి. హే పరమ పావని, నీ సాటి ఎవరమ్మా, ఈ ప్రపంచమునకే నీవు శిరోరత్నవమ్మ. ఓ జాన సంధాయి నీలో వెలసింది వేదాల నవనందనం, ఆధ్యాత్మిక అరిచందనం అనేది ఉంది ఆచార్య. 3వ చరణం లేదు. చేయిస్తానండి, సండే చేయిస్తాను. రాజమణమ్మ గారు వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం చేయిస్తారు. ఓం సంధ్య బ్రహ్మయజ్ఞం. ఓం అమృతోపసరణమసి స్వాహ, ఓం అమృతాభిధానమసి స్వాహ,
ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతాం స్వాహ. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నాః. ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భువ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాహుభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విద్ధాత్ తపసో ధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదద విశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రామసౌ దాత యథా పూర్వమకల్పయత్ దివించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రము. ఓం షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నాః. మనసా పరిక్రమా మంత్రం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్య ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషోభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ఓం దక్షిణాది ఇంద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ఓం ప్రతీచి, ఓం ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృతాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషద్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిగు బృహస్పతిరధిపతి చిత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభోజంబే దద్మః. ఓం జాతవేదసే సునవామ సోమమరాతియతోని దహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వనావీవ సింధూం ధృతాదగ్నేః. ఓం ఉదిత్తం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నే అప్రధ్యావా పృథివీ అంతరిక్షం సూర్యా ఆత్మా జగతస్థ సుషచ్చ. ఓం ఉద్భయం ఓం ఉదుత్తం జాతవేదసం దేవం వహంతి కేతవా దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరి స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం.
ఓం తచ్చక్షుర్దేవైతం పురస్తాచ్చక్రముచ్చరతు పశ్యేమ శరదాశ్యతం జీవేమ శరదశ్యతం శృణుయామ శరదశ్యతం ప్రభ్రవామ శరదశ్యతం అదీనామస్యామ శరదశ్యతం భూయచ్చ శరదశ్యతాత్. ఓం ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నాః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ మంత్రములు. ఏ ఈశ్వర దయానిదే భగవత్కృపాయ అని అనాజపోపాసనాది ధర్మార్థ కామ మోక్షాలను నాకు వెంటనే సిద్ధింపజేయు. ధర్మార్థ కామ మోక్షాలను సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షముచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయుము తండ్రి. నమస్కార మంత్రములు. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నాః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. శ్రీఆచార్య సర్వేభ్యం. ధన్యవాదములు రాజమణి అమ్మ గారికి. శాంతి పాఠం. ఓం దిశో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతి శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః.